Good afternoon and welcome to today's Hindu newspaper analysis 15/7. So, what is the topic all about? So, the problem with Karnataka gig workers bill. Wonderful. So, first we have to know who are gig workers. So, these are people, okay, who work as freelancers, and gig workers ఎవరంటే వీళ్ళు ఫ్రీలాన్సర్గానైనా వర్క్ చేస్తారు, ఓకే, అంటే వాళ్ళకి వాళ్ళే, లేదా టెంపరీ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఎందులో చేస్తారు వీళ్ళంతా సర్వీస్ సెక్టర్లో ఉంటారనమాట. ఓకే, వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు టెంపరీ జాబ్స్ చేస్తారు, సర్వీస్ సెక్టర్స్లో ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అవ్వచ్చు, లేదా ఫ్రీలాన్సర్ అయినా అవ్వచ్చు. ఓకే, సో ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అయినా అవ్వచ్చు, ఫ్రీలాన్సర్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొస్తుంది, ఒక బిల్లుని. సో దాంతో వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. చిన్న వాళ్ళకి తూతూ మైమై ఏదో ఉంటాయి కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ కర్ణాటక గవర్నమెంట్తో. అసలు ఏంటిది ఈ వ్యవహారం ఏంటి అన్నది ఏంటంటే, ఈ ఆర్టికల్ ద్వారా గత నెల కర్ణాటక ఇంట్రడ్యూస్ న్యూ బిల్. దీన్ని ఏమన్నారు? ద డ్రాఫ్ట్ కర్ణాటక ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్. వెరీ గుడ్. ఇది కాంక్రీట్ కాదు, ఇంకా డ్రాఫ్టే. ఓకే, ఇంకా తయారు చేస్తారంటే ఫస్ట్ ఒక డ్రాఫ్ట్ పంపిస్తారు, సార్ ఈ మార్పులు చేయండి, ఓకే అని మళ్ళీ పంపిస్తారు, సార్ ఇక్కడికి ఈ మార్పు చేస్తే బాగుంటుంది అని. సో మార్పులు కూర్పులు చేర్పులతో మొత్తానికి ఒక బిల్లు వస్తుంది. సో గత నెల కర్ణాటక ఇంట్రడ్యూస్ కొత్త బిల్లు కాల్డ్ డ్రాఫ్ట్ కర్ణాటక ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ బిల్. సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, వాళ్ళకి వెల్ఫేర్ 2024. ఏం చేద్దాం అనుకున్నది? సీకింగ్ అంటే సీక్ అంటే సాట్ అంటే కోరింది. ఏం కోరింది? సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, వెల్ఫేర్ మెజర్స్ అంటే వాళ్ళు బాగోగులు చూడాలి, ఒక ప్లాట్ఫామ్ బేస్డ్. ఎవరికండి? ఈ గిగ్ వర్కర్స్ అందరికీ. ఓకే, ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్సర్ లేకపోతే పార్ట్ టైం వర్క్ చేస్తున్న అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి. గవర్నమెంట్ ఏం చేసింది? షేర్ చేసింది ఈ డ్రాఫ్ట్ బిల్ని July 9th. ఇన్ ద రీసెంట్ పాస్ట్ సిమిలర్ లా వాజ్ ఆల్సో ఎనాక్టెడ్. అంటే వీళ్ళలాగే రీసెంట్గా ఇలాంటి లా, కొత్త కాదు, ఇలాంటి లా ఎనాక్ట్ అయింది. అక్కడ రాజస్థాన్. దాన్ని ఏమన్నారు? రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్. ఇక్కడ రిజిస్ట్రేషన్ వెల్ఫేర్ అందరూ చూస్తున్నారు, ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉండాలి అంటున్నారు గిగ్ వర్కర్స్. ఇక్కడ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఇస్తామని కర్ణాటక అంటుంది. అది వ్యత్యాసం. నెక్స్ట్, ద కర్ణాటక బిల్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ సిమిలారిటీ. ఓకే, కర్ణాటకకి రాజస్థాన్కి ఒక వెరీ క్లియర్ సిమిలారిటీ ఉంది. డిస్టింక్ట్ అంటే వెరీ క్లియర్ ఏమండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వెరీ క్లియర్ సిమిలారిటీ. అదేంటి? రాజస్థాన్ ఇన్ ద సెన్స్ దట్ బోత్ ఆర్ బేస్డ్ ఆన్ వెల్ఫేర్. ఇందాక అన్నాను కదా నేను, వెల్ఫేర్ ఇస్ కామన్. ఓకే, వెల్ఫేర్. దిస్ మోడల్ డస్ నాట్ అడ్రస్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ ఎలా ఉండాలి అనేది మాత్రం మాట్లాడటం లేదు. ఓకే, యాజ్ సచ్ అండ్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇది ఎవరికి బాగుంటుంది? సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్ఫార్మల్ వర్కర్స్కి. మాకు మేమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటాం, మాకు మేమే పనిచేస్తాం అలాంటి వాళ్ళు. ఇన్ ద కేస్ ఆఫ్ గిగ్ వర్క్ అడ్రస్సింగ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ గిగ్ వర్కర్ది వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అన్నది ద నీడ్ ఆఫ్ ది అవర్. చాలా మంచి ఇది అనమాట, వెరీ ఇంపార్టెంట్. ద నీడ్ ఆఫ్ ది అవర్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. అంటే అట్మోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దీనికి. ఏం ఇవ్వాలి మనం? అట్మోస్ట్, UTMOST, అట్మోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. లేదు అంటే మనం ఏమంటాం? పారమౌంట్ కన్సిడరేషన్ అందాం. ఓకే, దీనికి ఏం ఇవ్వాలి మనం? ఒక పారమౌంట్ కన్సిడరేషన్ ఇవ్వాలి. ఓకే, రైట్. ద రైజ్ ఆఫ్ గిగ్ వర్కర్స్ వర్సెస్ వర్క్ ఇష్యూస్. ఇప్పుడు నంబర్ ఆఫ్ గిగ్ వర్కర్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ పనిలోని ఏంటి ఇష్యూస్ ఉన్నాయి. ద నంబర్ ఆఫ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆన్ ద రైజ్. కరెక్ట్. మోర్ సో గత 10 ఏళ్ళుగా విత్ డెవలప్మెంట్స్ ఇన్ ద యాప్. క్యాబ్ ఉంది కదా, ఓలాలు, ఊబర్లు, రీటైల్, స్విగ్గీలు, జొమాటోలు, ఓకే, డెలివరీ సెక్టర్స్. సో ఇన్ ఇట్స్ వర్కింగ్ పాలసీ పేపర్ ఆన్ ద గిగ్ ఎకానమీ, నీతి ఆయోగ్ కూడాను. ఓకే, నీతి ఆయోగ్ కూడా ఏం చేసింది? ప్రొజెక్షన్స్ అంటే ఇలా గ్రో అవుతుంది, ఇలా గ్రో అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు అన్నీ చెప్తుంది. ఆఫ్ ది గిగ్ ఫోర్స్ ఎక్స్పాండింగ్ టు ఎంతమంది ఉన్నారండి? 23.5. అంటే
2,35,000 మంది, 2,35,00,000 మంది అనమాట. 2,35,00,000 మంది 2030 కల్లా వచ్చేస్తారు ఇండియాలో ఇలాంటి గిగ్ వర్కర్స్. గివెన్ ద ఓవరాల్గా డిప్రెస్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అంటే ఉద్యోగాలు క్రియేట్ చేయడం అన్న దాంట్లోనే విఫలం అయిపోయారు అనమాట. డిప్రెషన్, జనాల్లోని ఒక కైండ్ ఆఫ్ నిస్సహాయత వచ్చింది. ఏమొచ్చింది? నిస్సహాయత, జనాల్లోకి నిస్సహాయత వచ్చింది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సినారియో అంటే ఏం బాగాలేదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సినారియో. గిగ్ వర్క్ ఈజ్ వన్ సెక్టర్. ఇదేం ప్రొవైడ్ చేస్తుంది? ఓ జీవనోపాధి. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అ లైవ్లీహుడ్. ఎవరికి? ఇంక్రీజింగ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ జాబ్ సీకర్స్. ఓకే, ఓ జీవనోపాధి, ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు అందరికి ఒక ఫ్రీలాన్స్గా చేద్దాం, ఇండిపెండెంట్గా చేద్దాం, ఒక యాప్ వాళ్ళకి చేద్దాం. ఓకే, ఇప్పుడు ఓలాలని, ర్యాపిడోలని, పిల్లలు ఏం చేస్తున్నారా, ఖాళీగా ఉండేదానికన్నా ఇది బాగుంది కదా సార్ అంటున్నారు. ఓకే, సో ఇటువంటి ట్రెండ్స్ ఆర్ ఆల్సో విజిబుల్ ఇన్ అదర్ కంట్రీస్. మన దేశంలోనే కాదు ఈ కొత్త ఒరవడి. ఓకే, ఈ కొత్త ఒరవడి మిగతా దేశాల్లో కూడా ఉంది. ఓకే, ట్రెండ్ ఒరవడి అందాం. ఓకే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇండియా హ్యాస్ సీన్ ప్రొటెస్ట్ అండ్ యాజిటేషన్. సో మరి అంటారు కదా తెలుగులోని, మంద ఎక్కువైతే మఠానికి చేయటని. సో వాళ్ళకు కూడా ఏం చేశారు? వాళ్ళు ప్రొటెస్టులు చేశారు, వాళ్ళు యాజిటేషన్స్ చేశారు. ఆన్ దేనికంట? ఇష్యూ ఆఫ్ రెవెన్యూ షేరింగ్. అంటే ఒక మనిషి ఉంటాడు, వాడి దగ్గరికి అందరివి వస్తాయి. సో ఈయన ఒక పావలో 30 పైసలు ఉంచుకొని మిగతా 70 పైసలు ఇస్తాడు. ఇప్పుడు అలా కాదు, మీద ఉంటుంది కదా బిజినెస్ మోడల్. సో ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఎక్కడైనా వచ్చేది డబ్బు, తర్వాత పని వేళలు అండ్ వర్కింగ్ కండిషన్స్. ఓకే, అంటే చాలా దయనీయంగా ఉంటుంది, కొంతమంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాయి. సో వర్కింగ్ కండిషన్స్ కూడా బాగాలేవు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సాల్వ్. ఓపెన్గా ఒప్పేసుకుంటున్నారు ఆథర్ గారు. ఏమి కష్టం, వాళ్ళ కష్టాలకి మనం ఒక సమాధానం చేయడం. ఎందుకంటే దీస్ ఇష్యూస్ విదిన్ ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ యాజ్ ఎంప్లాయ్మెంట్. ఇవి ఇష్యూస్ ఏంటి? దే ఆర్ విదిన్ ద ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ యాజ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్ ఇన్ ద గిగ్ ఆర్ నాట్ ఎగ్జిస్టెంట్. ఇది బాధ. సో లీగల్ ఫ్రేమ్వర్క్ యాజ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ ఇందులోని ఇది నాన్ ఎగ్జిస్టెంట్. ఇది గిగ్ వర్కర్స్ అనేది. ఇంకా దయనీయం ఏంటంటే, వర్స్ట్ ఏంటంటే, ఆర్ కాంప్లికేటెడ్ అంటే చిక్కుముడు ఏంటంటే ఎట్ బెస్ట్. బెస్ట్ ఏంటి? చాలా చెత్తలా ఉంది, చాలా కాంప్లికేటెడ్గా కూడా ఉంది. సో ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఇన్ లేబర్ లాస్. సో లేబర్ లాస్లో ఉండే లీగల్ ఫ్రేమ్వర్క్ ఇన్హెరెంట్లీ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ రిలేషన్. సో లోపలికి ఇన్హెరెంట్, విదిన్, డీప్ విదిన్, దాని లోపలుగా లేబర్లో ఎప్పుడు ఎవరెవరి మధ్యనండి? ఉద్యోగం ఇచ్చేవాడు, ఉద్యోగం చేసేవాడు, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది, సత్సంబంధం, దాని గురించి మాట్లాడు. సో వీళ్ళకి అటువంటిది నాన్ ఎగ్జిస్టెంట్. హవెవర్ ఇన్ ద గిగ్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ రిలేషన్ ఆర్ సబ్జెక్ట్ టు డీమిస్టిఫికేషన్. అంటే చాలా క్లియర్గా ఉంది, మిస్టిఫైయింగ్ ఏం లేదు, వెరీ క్లియరర్. యాజ్ వెల్ యాజ్ కాంప్లికేషన్. ఒకవైపు డీమిస్టిఫికేషన్ ఉంది, ఇంకో సైడ్ కాంప్లికేషన్ కూడా ఉంది. ఎందుకంటే దోస్ హు రన్ ద ప్లాట్ఫామ్ ప్రిఫర్ టు కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ అగ్రిగేటర్స్. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళ దగ్గరికి అంతా వస్తుంది అన్నాను కదా. సో దీస్ పీపుల్ ప్రిఫర్ టు బీ కాల్డ్ యాజ్ ఏమన్నాము? వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ యాజ్ aggregators. Now who is an aggregator? A company that negotiates with producers of utility service, a website program that collects related items of content and displays them on links అన్నమాట. ఓకే, వీళ్ళు ఏమంటారు? వీళ్ళు అగ్రిగేటర్స్. వీళ్ళు ఒక వెబ్సైట్, ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు. ఏం చేస్తుంది? కలెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం biryani.com అన్నాం అనుకోండి, ఓ 40 రెస్టారెంట్లు చూపెడుతుంది. బిర్యానీ అట్ 200 రూపీస్ ఓ 20 చూపెడుతుంది. బిర్యానీ అట్ 140 ఓ 10 ఎన్నో చూపెడుతుంది. ఇందులోంచి హోమ్ డెలివరీ 1 2 చూపెడుతుంది. అడిషనల్ మనీ ఎంత అది కూడా చూపెడుతుంది. సో చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వీళ్ళు ప్లాట్ఫామ్ రన్ చేసి వాళ్ళు ఏమని పిలుచుకుంటారు? వాళ్ళకి వాళ్ళు
అగ్రిగేటర్స్ అందరినీ మనం ప్లాట్ఫామ్ పెడుతున్నారు కదా. అండ్ కన్సిడర్ గిగ్ వర్కర్స్ యాజ్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ ఆర్ వర్కర్స్. వీళ్ళు మా దగ్గర పని వాళ్ళు కాదండి, వాళ్ళు ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు లేదా వాళ్ళకి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. అగ్రిగేటర్స్ బిలీవ్ దట్ దే ఆర్ ప్రొవైడింగ్ ద టెక్నాలజీ. చూసారా, అగ్రిగేటర్స్ ఏమంటున్నారు, మేము టెక్నాలజీ క్రియేట్ చేసాం, అందరు ఇండిపెండెంట్ వర్కర్ని తినేవాళ్ళని ఒక తాటి మీద తెచ్చాం, బ్రింగింగ్ టుగెదర్, అందరినీ ఒకే తాటి మీద తెచ్చాం. ఓకే, యువతల సైడ్ తినేవాడు ఉన్నాడు, యువతల సైడ్ సప్లై చేసేవాడు ఉన్నాడు. మరి వీళ్ళిద్దరిని కలపాలి అంటే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి కదా, అది అగ్రిగేటర్ చేస్తుంది. ఓకే, ఇండిపెండెంట్ వర్కర్స్ అండ్ కన్జ్యూమర్. ఇండిపెండెంట్ వర్కర్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ దేర్ ఓన్ వర్క్. ఇండిపెండెంట్ వర్కర్స్ ఎవరండి, వాళ్ళ పని వాళ్ళకి చాలా బాగా తెలుసు. వర్డ్ ఏంటి, మాస్టర్స్. అకార్డింగ్ టు అగ్రిగేటర్స్ ప్రకారం, బాబు నీకు బండి ఉండాలి నీకు తెలుసు, మేము పెట్రోల్ ఎంత ఇస్తాం నీకు తెలుసు, ఓకే, ఇన్ని కిలోమీటర్స్ దాటితే నీకు ఎంత ఇస్తాం నీకు తెలుసు, అది వేడిగా డెలివరీ చేయాలి నీకు తెలుసు, ఓకే, నీ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఇస్తారు అది కూడా నీకు తెలుసు. సో అన్నీ తెలిసిన వాడికే వాళ్ళు దే ఆర్ కన్సిడరింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకోవైపు నుంచి చూస్తే వర్కర్స్ ఇన్ గిగ్ ఎకానమీ ఏంటంటే కన్సిడర్ అగ్రిగేటర్స్ యాజ్ దేర్. ఇదండి తప్పు జరుగుతుంది. గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వాళ్ళందరూ వర్కర్స్ ఏమనుకుంటున్నారు, ఈ అగ్రిగేటరే మా ఎంప్లాయర్, మాకు ఉద్యోగం వీడే ఇస్తున్నాడు కదా అని. ఓకే, యాజ్ ది కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ సెట్ బై ది అగ్రిగేటర్. చూడండి, మళ్ళీ కండిషన్స్, సర్వీసు, టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిగేటర్ సెట్ చేస్తాడు. కానీ మా దగ్గర వీళ్ళు ఎంప్లాయర్ కాదండి, వాళ్ళకి వాళ్ళే ఇండిపెండెంట్ వర్కర్స్, వాళ్ళకి వాళ్ళే మాస్టర్స్ ఆఫ్ ది ట్రేడ్ అని అగ్రిగేటర్ అంటున్నాడు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక యాప్ క్యాబ్ ఉందనుకోండి ఆపరేషన్లోని, ఓకే, ప్రైస్ ఆఫ్ ద రైడ్ ఈజ్ డిటర్మిన్డ్ బై ది యాప్. ఎంత అవుతుంది ఇక్కడి నుంచి అక్కడికి యాపే చెప్పేస్తాను అంటే ఈ అగ్రిగేటర్ డిసైడ్ చేసేస్తున్నాడు. అండ్ ది ఎంటైర్ ఈకో సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ వాడు చెప్పినట్టే. ఓకే, మనల్ని ఫస్ట్ ఓటీపీ అని అడుగుతున్నారు కదా, ఆ కండిషన్స్ చెప్పాలి. అండ్ టర్మ్స్ ఫర్ ద రైడ్ ఆర్ డిసైడెడ్ బై ది యాప్ కంపెనీ. ఇది ఇంపార్టెంట్. మనం ఒక యాప్లోని వెళ్తాం, ఆ యాప్లోంచే మనం రైడ్ బుక్ చేసుకుంటాం, ఆ యాప్లోంచే మనం టర్మ్స్ చెప్తాడు వాడు, టర్మ్స్ ఆఫ్ ద రైడ్ కూడా డిసైడ్ చేస్తాడు, ప్రైస్ డిసైడ్ చేస్తాడు. ఇదంతా ఈ యాప్ కంపెనీ చూసుకుంటాను. ఈ వాతావరణంలో ఇన్ దిస్ కంటెక్స్ట్ గిగ్ వర్కర్ సీక్ ఫెయిర్ ట్రీట్మెంట్. సార్ మేము ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాడు, మాకు కాస్త మమ్మల్ని మనుషుల్లో చూడమనండి అని వాళ్ళని అడుగుతున్నారు. ఇంప్రూవ్డ్ వర్కింగ్ కండిషన్స్ అడుగుతున్నారు, పనిచేస్తున్న ప్రదేశాన్ని బాగా చూడండి. అండ్ ఇంకోటి ఏమడుతున్నారు, మాకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వండి, ఓకే, ఒక యాక్సెస్ ఇవ్వండి యాజ్ లీగల్ ఎంటైటిల్మెంట్. మాకు హక్కు ఉంది, ఎంటైటిల్మెంట్ మాకు హక్కుగా ఇవ్వండి, ఏదో ఇవ్వాలి కదా అని ఇవ్వకండి అని వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు యూకేలో రూలింగ్ ఎలా ఉంది, ఓకే, యూకేలోని దీని రూలింగ్ ఎలా ఉంది అంటే ఏమంటున్నారు, ఇన్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్ సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ఊబర్ ఈజ్ అన్ ఎంప్లాయర్. బాగుంది, ఊబర్ ఈజ్ అన్ ఎంప్లాయర్ అండ్ దట్ ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ ఆఫ్ యూకే డూ అప్లై. చాలా బాగుంది, లేబర్ లాస్ డూ అప్లై. ఓకే, లేబర్ లాస్ డూ అప్లై టు ఊబర్ డ్రైవర్స్. ఇన్ ఇండియా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆర్ ఇంక్లూడెడ్. గిగ్ చూడండి, గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఎందులోని, ఇన్ ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఆఫ్ 2020 యాజ్ అ కైండ్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెల్ఫ్. ఎలాగుంది, ఇన్ఫార్మల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్స్, బట్ నో మెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్, నో మెన్షన్ ఆఫ్ సచ్ వర్కర్స్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద అదర్ 3 న్యూ లేబర్ లా కోడ్స్. కొత్తగా 3 కోడ్లు వచ్చాయి, అందులో మాత్రం వీళ్ళ పేర్లు లేవు. నేమ్లీ 3 లాస్ ఏంటి, వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఇందులో లేవు. సో హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ ఇదొకటి లేదు. ద రాజస్థాన్ అండ్ కర్ణాటక పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్ రీసెంట్ ఎడిషన్స్ టు దిస్ లీగల్ ల్యాండ్స్కేప్. వండర్ఫుల్. సో ఇప్పుడు ఈ రాజస్థాన్, కర్ణాటక
కొత్త కొత్త లాలు తెద్దాం అనుకుంటుంది ఏంటంటే మొక్కలు పీసెస్ అనమాట. యూ యాడ్ దెమ్, యూ గో ఆన్ యాడింగ్ దెమ్ టు ఈ లీగల్ ల్యాండ్స్కేప్. ఏ లీగల్ ల్యాండ్స్కేపు? ఈ కొత్తగా వచ్చినవి ఏవా 3 మళ్ళీ చదువుతున్నాను. కోడ్ ఆఫ్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఓకే, సో లీగల్గా ఆల్రెడీ కొద్దిగా ఉంది. ఓకే, ఒక వాతావరణ ఈకోసిస్టమ్, దానికి కొద్దిగా యాడ్ చేస్తున్నాం దీని ద్వారా. లైక్ ద రాజస్థాన్ యాక్ట్, రాజస్థాన్లో ఎలా ఉందో కర్ణాటక బిల్ కూడాను హ్యాస్ స్కర్టెడ్. స్కర్టెడ్ అంటే అవాయిడ్ చేసి, అవాయిడెడ్. ఏంటి అవాయిడ్ చేసింది? ద ఇష్యూ ఆఫ్ డిఫైనింగ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్. వెరీ గుడ్. అంటే ఎంప్లాయర్కి ఎంప్లాయీకి, ఉద్యోగం ఇచ్చేవాడికి చేసేవాడికి రిలేషను, దాన్ని ఏం చేశారు? అవాయిడ్ చేశారు ఇన్ గిగ్ వర్క్. ఇప్పుడు ఇట్ హ్యాస్ ప్రిఫర్డ్ టు ద టర్మ్ అగ్రిగేటర్. ఏంటి? ఎవరైతే అందరికీ ఆ సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేస్తున్నాడో వాడు, ఫర్ యాప్ కంపెనీస్ రాదర్ దాన్ ది ఎంప్లాయర్. ఉద్యోగం ఇచ్చేవాడు కాదు, అగ్రిగేటర్ వైపు నుంచి చూస్తున్నారు. వితౌట్ ది రికగ్నిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్. ఓకే, అసలు ఎంప్లాయ్మెంట్ అన్నది వీళ్ళిద్దరి మధ్యన అది రికగ్నైజ్ చేయకపోతే ప్రొటెక్టివ్ లేబర్ లాస్ దట్ గ్యారంటీ ఎన్ష్యూరింగ్ అంటే ఏంటి? ఒక నేనున్నాను అన్న భరోసా. ఓకే, ఇదేంటి? ఒక భరోసా అనమాట. గ్యారంటీ ఏ మినిమం వేజ్, తక్కువ దక్కిన శాలరీ ఇవ్వాలి, ఆక్యుపేషనల్ సేఫ్టీ ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, వర్కింగ్ అవర్స్ రెగ్యులర్గా ఉండాలి, ఏదో ఇటు పడితే అటు పడితే ఉండకూడదు, అండ్ లీవ్ ఎంటైటిల్మెంట్స్ ఉండాలి, సెలవు లీవ్ ఎంటైటిల్మెంట్ ఉండాలి, అండ్ ద రైట్ టు కలెక్టివ్ బార్గెనింగ్. అందరు కలిపి మూకమ్మడిగా మాకు జీతాలు పెంచండి, లేకపోతే ఇచ్చేయండి, మాకు ఇది కావాలండి అన్న దానికి కూడా కెనాట్ బి అప్లైడ్. కెనాట్ బి, చాలా బ్యూటిఫుల్గా అన్నారు ఆథర్ గారు. ఓకే, కెనాట్ బి అప్లైడ్. అది కొంచెం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు. దీస్ ఇంపార్టెంట్ ఇష్యూస్ రిమైన్ అన్రిజాల్వ్డ్. ఎప్పటికి కూడా ఒక సొల్యూషన్ రాలే, ఒక కొలికి రాలేదు. కొలికి అంటాం కదా, కొలికి రాలేదు ఇంకా ఇన్ గిగ్ వర్క్ ఇప్పటి వరకు. సో దేర్ ఈజ్ నో గ్యారంటీ ఆన్ మినిమం ఎర్నింగ్స్. ఎంత వస్తుంది డబ్బు అనేది గ్యారంటీ లేదు ఫ్రమ్ గిగ్ వర్క్. ఈవెన్ వెన్ ఎ వర్కర్ ఇస్ అవైలబుల్, పనోడు దొరికాడు ఫర్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ ద డే, దెర్ ఈజ్ నో రెగ్యులేషన్ ఆన్ వర్కింగ్ అవర్స్ ఆల్సో. ఆ టైంలో ఇవ్వాలి అని ఏం రెగ్యులేషన్ లేదు, వాళ్ళ మీద ఏం ఒత్తిడి లేదనమాట, ఒక రూల్ కానీ రెగ్యులేషన్ కానీ ఏం లేదు. సో దేర్ ఆర్ నో రెగ్యులర్ ఇన్స్టెంట్స్ ఆఫ్ ఓవర్ వర్క్డ్ యాప్ క్యాబ్ డ్రైవర్. చూడండి, అదేదో చాలా ఎక్కువ గంటలు పనిచేస్తున్నాడు, అదేం లేదండి, మేము అంత వర్కే అవ్వటం లేదు కదా. దెర్ ఆర్ రెగ్యులర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఏమవుతుంది, ఎక్కువ వర్క్, దేర్ ఆర్ రెగ్యులర్ ఇన్సిడెంట్స్. వాళ్ళు నో అంటున్నా ఇక్కడ ఏమవుతుంది, సార్ ఉదయం నుంచి వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళంత వర్క్ చేస్తే వాడు హ్యూమన్ కాబట్టి టైర్డ్ అయిపోయి ఏమవచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు. సో దే ఆర్ రెగ్యులర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఓవర్ వర్క్డ్ యాప్ క్యాబ్ డ్రైవర్స్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్సిడెంట్స్. కరెక్ట్. ఎప్పుడు జరిగితే? కునికేసినప్పుడు. ఎప్పుడు మనం నిద్రపోతాం? లేట్ ఇన్ ద నైట్ కానీ, లేదా ఓవర్ నైట్ అంతా చేసాం అనుకోండి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ. అప్పుడు అలాంటప్పుడు డ్రైవింగ్లో మనం కానీ ఉంటే ఆ డ్రైవర్ ప్రాణమే కాదు, మనం ఆ కార్లో ఉంటే మన ప్రాణం కూడా పోతుంది. ఓకే, జెపడైజింగ్. జెపడైజింగ్ అంటే ఏంటి? పుట్ ఇన్ డేంజర్. ఎవరిది? దేర్ ఓన్ లైఫ్స్. ఆ డ్రైవర్ లైఫే కాదు, వాళ్ళతో పాటు ప్యాసింజర్ ఎవరైతే ఆ యాప్ని వాడుకొని ఆ బుక్ చేసుకున్నారో వాడి ప్రాణం కూడా పోవచ్చు. ఓకే, ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ డూ ఎగ్జిస్ట్. ఎంప్లాయ్మెంట్ అన్నది, ఉద్యోగం అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఇన్ గిగ్ వర్క్. అండ్ రెగ్యులేషన్స్, ఎస్, ఈ అబ్బాయి మా దగ్గర పనిచేస్తున్నాడు, దే ఆల్సో ఎక్నాలజీ. అగ్రిగేటర్స్ ఎవరంటే ఆర్ డీ ఫ్యాక్టో, అంటే బై ఫ్యాక్ట్, నాట్ బై లా, బై ఫ్యాక్ట్. అదే డీ జూర్ అన్నారనుకోండి, బై లా. సో దే ఆర్ డీ ఫ్యాక్టో, బై ఫ్యాక్ట్ ఎంప్లాయర్స్. ఎందుకంటే దే సెట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కరెక్ట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళే సెట్ చేస్తారు. వైల్ దే మే ప్రెజెంట్ ద ప్లాట్ఫామ్ యాజ్ అ టూల్, కానీ వాళ్ళు దీన్ని ఎలాగ మనకి సజావట్, బనావట్ అండ్ దికావట్, హౌ ఆర్ దే షోయింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్. ఇదొక పరికరం అండి. ఏం చేస్తున్నాం? కనెక్టింగ్ వర్కర్స్ అండ్ కన్జ్యూమర్స్. అంటే మా దగ్గర బళ్ళు అన్నీ ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఆ యాప్లో వీడి పేరు తగిలింది అనుకోండి, వెళ్ళి వీడు చేస్తున్నాడు, అండ్
ఎండ్ యూజర్, వాడిని కన్జ్యూమర్ అన్నాడు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ ఇట్, ఓకే, అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇట్స్ టర్మ్స్. సో వీళ్ళే అగ్రిగేటర్సే, దే ఆర్ రెస్పాన్సిబుల్. ఏంటంట, వాళ్ళే డిజైన్ చేస్తారు, వాళ్ళే ఎస్టాబ్లిష్ చేశారు దాంట్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్. ద ప్లాట్ఫామ్ ఇస్ మియర్లీ ఎ టూల్. అది వాడుకోవడం అనేది, మీరు ఓలా వాడుతున్నారు, ఊబర్ వాడుతున్నారా అన్నది, మైల్స్ వాడుతున్నారు అంటే ద ప్లాట్ఫామ్ ఈజ్ ఓన్లీ ఓ పరికరం. ఈ పరికరం కాదు ఇంకోటి వాడుకోండి. అండ్ ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ, ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. దేని మీద డిపెండ్ అయి ఉంది, మేము ఆటోనామస్ అంటే అవ్వదు. ఓకే, మేకింగ్ ది అగ్రిగేటర్స్ ది యాక్చువల్ ఎంప్లాయర్స్. సో వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ ఎంటిటీ అని అనలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గరే వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి. అగ్రిగేటర్సే ఉద్యోగం ఇచ్చే వ్యక్తి, ఓకే, అక్కడే గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు కోర్ ఇష్యూస్ ఏంటంటే, అసలు ఎందుకు ఇదంతా కర్ణాటక వాళ్ళు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ ఎందుకు ఇది మాడుతున్నారంటే, ద వెల్ఫేర్ బోర్డ్ మోడల్, వాళ్ళ బాగోగులు చూడాలి కదా. ఇండియా ఇస్ అ వెల్ఫేర్ స్టేట్ అన్నప్పుడు వాళ్ళ వెల్ఫేర్ కూడా చూడాలి. అడాప్టెడ్ బై రాజస్థాన్ అండ్ కర్ణాటక ప్రొవైడ్స్ సమ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఏంటి, గిగ్ వర్కర్స్కి, బట్ డస్ నాట్ రీప్లేస్ ఇన్స్టిట్యూషనల్. అంటే ఇది తీసేసి ఇంకోటి తేటం లేదు. డస్ నాట్ రీప్లేస్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. ఏంటవి, పిఎఫ్ లేదు, గ్రాట్యుటీ లేదు, మెటర్నిటీ అంటే లేడీస్కి వెన్ దే కన్సీవ్ బెనిఫిట్స్ లేవు, విచ్ రెగ్యులర్ వర్కర్స్ ఆర్ లీగల్లీ ఎంటైటిల్డ్. రెగ్యులర్ వర్కర్స్కి ఏంటిది, వాళ్ళకి న్యాయబద్ధంగా దే ఆర్ లీగల్లీ ఎంటైటిల్డ్ టు. హిస్టారికల్లీ అంటే వెన్ యూ మేక్ ఇట్ అ కేస్ స్టడీ, వెల్ఫేర్ బోర్డ్ మోడల్స్ హ్యావ్ బీన్ పూర్లీ ఇంప్లిమెంటెడ్. అంత ఓకే స్ట్రాంగ్గా కమాన్ అన్నట్టుగా ఇండియాలోని ఇంప్లిమెంట్ చేయలేదు ఏవి, ఈ వెల్ఫేర్ బోర్డ్ మోడల్స్. ఎందుకంటే దీనికి మనకి సాక్ష్యం ఏంటి, కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ 1996 కానీ, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, వేర్ ఫండ్స్ వర్ అవైలబుల్ బట్ ఇన్యాడిక్వేట్లీ యూస్డ్. తగ్గట్టుగా వాడలేదు. ఫండ్స్ అయితే ఉన్నాయి, ఓకే, ఫండ్స్ ఆర్ దేర్, బట్ డ్రాప్ డౌన్ ఏంటి, ఇన్యాడిక్వేట్లీ దే హ్యావ్ బీన్ యూస్డ్. ఉన్నాయి కానీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. So the Karnataka bill does not address the issue of minimum wages. It is not talking about, or it is not raising, it is not addressing. ఆ ఇష్యూ మీద మాట్లాడలేదు వాళ్ళు. ఏది, మినిమం వేజెస్ కానీ మినిమం అవర్స్ కానీ, ఎవరికి, గిగ్ వర్కర్స్కి. సో సెక్షన్ 16 ఏం డిస్కస్ చేస్తుందంటే, ఇన్కమ్ సెక్యూరిటీ రిగార్డింగ్ పేమెంట్ డిడక్షన్స్. అంటే ఈ అగ్రిగేటర్కి ₹1 వచ్చింది అనుకోండి, ₹1, వాడు 45 పైసలు చేసుకొని ఓకే 55 పైసలు ఇస్తున్నాడు. ఓకే, సో అది అలాంటి అంటే మోడల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో రిగార్డింగ్ పేమెంట్ డిడక్షన్స్, ఓకే, పేమెంట్ డిడక్షన్స్ గురించే మాట్లాడుతుంది సెక్షన్ 16. బట్ డస్ నాట్ గ్యారంటీ ఏ మినిమం ఇన్కమ్, ఇంత డబ్బులు వస్తాయి అని చెప్పలేకపోతున్నారు. ఒక వేజ్ ఎంటైటిల్మెంట్, ఇంత మీకు వేజెస్ వస్తాయి, లేదా రెవెన్యూ ఇలా షేర్ చేసుకోండి, ఎవరెవరి మధ్యన, అగ్రిగేటరు గిగ్ వర్కర్ మధ్యనే అన్నాను కదా, ₹1 వస్తే ఇంత తీసుకోవడం అన్నట్టు. సో సెక్షన్ 16 క్లాస్ 2 ఏముంటుందంటే, ఓన్లీ రిక్వైర్స్ వీక్లీ పేమెంట్స్, వారంకి ఇచ్చేయండి, వితౌట్ స్పెసిఫైయింగ్, ఓకే, వాళ్ళకి ఎంత వస్తుంది మినిమంగా అని స్పెసిఫై చేయకండి అని సెక్షన్ 16 క్లాస్ 2 చెప్తాను. సో ఆఖరికి ఏమంటారు, ద ప్రపోజ్డ్ కర్ణాటక బిల్ like the code on social security, like ఏంటండి, like the code on social security 2020, okay, and the Rajasthan Act 2023 fails to address. ఇది ఏమైంది, it is failing to address the employment relationship, okay, అంటే ఎంప్లాయర్కి ఎంప్లాయీకి, ఉద్యోగం ఇచ్చేవాడికి ఉద్యోగం చేసేవాడికి ఉద్యోగం, ఓకే, రిలేషన్షిప్, ఉద్యోగంలో రిలేషన్షిప్ ఇన్ ద గిగ్ ఎకానమీ. డబ్బులు వస్తున్నాయి, సో ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎకానమీ. అందులోని ఇట్ ఫెయిల్స్ టు అడ్రస్, అంటే అడ్రస్ చేయలే, ఇది కూడా డ్రాప్ డౌనే. ఓకే, ఇట్స్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్.
దిస్ ఓవర్సైట్ అంటే చాలా పని ఒత్తిడిలోని ఈ బిల్లు తయారు చేస్తున్నప్పుడు ఈ ఓవర్సైట్ కన్ఫ్యూజ్ చేసింది. ఏంటి? ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ నేను అండ్ అబ్జాల్వ్స్ ఫ్రీ ఫ్రమ్ గిల్ట్. సింపుల్ వర్డ్ ఏంటి అంటే ఎక్విట్ చేస్తుంది, నాట్ ఫౌండ్ గిల్టీ. ఎవరిని? దిస్ ఓవర్సైట్ అంటే పని ఒత్తిడిలోని ఓవర్లుక్ చేసడం, మర్చిపోవడం అనేది. ఓకే, కన్ఫ్యూజెస్ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్, ఎంప్లాయర్కి ఎంప్లాయీకి, అండ్ ఎక్విట్స్ ఎవరిని? ఎంప్లాయర్, ఉద్యోగం ఇచ్చాడు అంటే అగ్రిగేటర్ అన్నాం కదా, ఆఫ్ లీగల్ ఆబ్లిగేషన్స్, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు ఫుల్లీ ప్రొటెక్ట్ వర్కర్స్ రైట్స్. సో మనం ఎప్పుడైతే లీగల్ ఆబ్లిగేషన్స్ మనకి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో ఎంప్లాయర్ మీద మనం ఒత్తిడి తేలేకపోతున్నామో అప్పుడేమవుద్ది? కష్టమైపోద్ది. దేనికి? టు ఫుల్లీ ప్రొటెక్ట్ వర్కర్స్ రైట్స్. పని వాళ్ళకి ఉండే వాళ్ళ రైట్స్ మనం ఒత్తిడి చేసి లీగల్ ఫ్రేమ్వర్క్ లాగా ఉందండి అని చెప్పి చేయగలగడం కష్టం. ఓకే, సో టుడేస్ ఆర్టికల్ ఈజ్ మోర్ అబౌట్ అ హ్యూమన్ టచ్. అంటే కన్సిడరింగ్ ద గిగ్ వర్కర్స్ ఆల్సో యాజ్ employees and providing them certain welfare measures, social security and pride in the work, and also the revenue sharing. Clear? So Hyderabad IAS Yajamanyam, Vizag IACE Yajamanyam వాళ్ళు ఉద్యోగం ప్రథమ లక్ష్యం పెట్టుకున్న మా దగ్గర జాయిన్ అవుతున్నా ఓకే స్టూడెంట్స్ అందరికీ ఏం చెప్తున్నామంటే హిందూ ఎడిటోరియల్ క్లాసెస్ ఫాలో అవ్వండి, మీకు విషయ పరిజ్ఞానం తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ వాడుతున్న వర్డ్స్ని అన్నిటికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు ఇది సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్లోని, క్లోజ్ టెస్ట్లోని, అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ వర్డ్లోని తెలుస్తాయి. మీకు కొన్ని ఇడియమ్స్, ఫ్రేజెస్ కూడా తెలుస్తాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ద ప్యాసేజ్ పైన చదివిన ప్యాసేజ్కి తర్వాత చదివిన ప్యాసేజ్కి ఎలా రిలేట్ చేయాలి, కోరిలేట్ చేయాలి, ఒక్కొక్క పారాగ్రాఫ్ ఎలా చెప్తోంది మీకు. ఓకే, ఎందుకంటే పైన చెప్పిన పారాగ్రాఫ్కి తర్వాత చెప్పిన పారాగ్రాఫ్కి ఎక్కడెక్కడ ఆథర్ ఏమంటున్నారు, లేకపోతే స్టాటిస్టికల్ డేటా ఏంటి, ఇవన్నీ మనకి తోడ్పడతాయి ఇంగ్లీష్లోని బాగా మంచి మార్కులు రావడానికి. అదే కాకుండా ఇది జిఎస్లో కూడా మనకు పనికొస్తాయి, జనరల్ స్టడీస్లో కూడా. ఓకే, ఇప్పుడు నీతి ఆయోగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాట్ ఈస్ నీతి ఆయోగ్, దాని గురించి మీకు డీటెయిల్గా క్లాసెస్ కూడా ఉంటాయి, మెటీరియల్ సపోర్ట్ కూడా ఇస్తుంది ఐఐసి. ఓకే, సో I personally hope and IACE also hopes that these classes are being very useful. Any kind of constructive feedback, please put it on, send it on to us. We will take it in the right stride. I am Srinivas Pulyapudi and my colleague Shankar. We are getting you these tutorials on a daily basis. Thank you.